పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికార పార్టీ ఆధిక్యతను ప్రదర్శిస్తుంటుంది. 200 గ్రామాలు అధికార పార్టీ ఖాతాలో పడిపోతాయి. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా అధికార కాంగ్రెస్ సగానికి మించి పంచాయతీలను సాధించలేకపోయింది. తొలి దశ పంచాయతీ ఎన్నికలో కాంగ్రెస్ కు ఎందుకు ఈ భంగపాటు? ఊరు ఎందుకు ఉరుముతుంది? హామీల ఎగవేత, ఆగిన సంక్షేమ పథకాలు, కానరాని అభివృద్ధి పనులు, రోడ్డెక్కుతున్న వివిధ వర్గాలు, రగిలిపోతున్న రైతు కుటుంబాలు, దగాపడ్డామని నమ్ముతున్న సబ్బండ వర్గాలు అన్ని కాంగ్రెస్ ను తరుముతున్నాయి. అందుకే నిన్నటిదాకా నిలదీతలతో ఆగ్రహాన్ని ప్రకటించిన పల్లెలు ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో తమ ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. మాట తప్పిన కాంగ్రెస్ పై మోకా చూపి కొరడ జొలిపిస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం 6 గ్యారంటీల పేరిట ఆశ పెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ చేసిన మోసంపై రగిలిపోతున్న గ్రామీణ ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో తామేంటో రుచి చూపించారు. తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాల పేరిట ఆదిలాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట, వరంగల్, నల్గొండ జిల్లాలో భారీ సభలు నిర్వహించి ఓట్లేయాలని వేడుకున్నా ఓటర్లు పట్టించుకోలేదు. జిల్లాలో మంత్రులు, నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురి చేసినా, వేధింపులకు పాల్పడినా, అధికారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు దిగినా తెలంగాణ ప్రజలు బెదరలేదు. హత్య రాజకీయాలను కూడా తిప్పికొట్టారు. గ్రామ పంచాయతీలకు గురువారం నిర్వహించిన తొలి విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో సుమారు 1400 మంది సర్పంచులు, వేలాది మంది వార్డు సభ్యులు గెలుపొందారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మద్దతు ఇచ్చిన వారు ఈ స్థాయిలో గెలవడం ఒక రికార్డు. అధికారం లేకపోయినా, డబ్బులు పంపిణీ చేయకపోయినా, అగ్రనేతలెవరూ ప్రచారం చేయకపోయినా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మద్దతున్న సర్పంచులు విజయడంకా మోగించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను మెజారిటీ పంచాయతీల్లో గెలిపించడం ద్వారా 6 గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్న పల్లెల దృఢ సంకల్పం స్పష్టంగా వ్యక్తమైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోనే ఈ స్థాయిలో షాకిస్తారని కాంగ్రెస్ వర్గాలు ఊహించలేదు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2/3 వంతు మందికి పైగా బీఆర్ఎస్ మద్దతిచ్చిన సర్పంచులు గెలిచారు. కానీ ఇప్పుడు తొలి విడతలో ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో కనీసం 50% స్థానాల్లోనైనా అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలవలేకపోవడం గమనార్హం. పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై గ్రామీణ ప్రజల్లో ఉన్న స్పష్టమైన వ్యతిరేకతకు నిదర్శనమని భావిస్తున్నారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయడం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఓటర్లు తమ నిరసనను ఓట్ల రూపంలో వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి హత్య రాజకీయాలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది. తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు సూర్యాపేట జిల్లాలో పలు హింసాత్మక ఘటనలకు కాంగ్రెస్ అనుకూల వర్గాలు పాల్పడ్డాయి. అయినప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థులను లొంగదీసుకోలేకపోయారు. ములుగు వంటి నియోజకవర్గంలో అభ్యర్థులను కిడ్నాప్ చేశారు. మరికొన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను కిడ్నాప్ చేయడం, బెదిరింపులకు పాల్పడడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఎక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. 1400 పంచాయతీలను ప్రతిపక్షంలో ఉండి కైవసం చేసుకోవడం ఆశ. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అనేక గ్రామాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యులను నిలబెట్టారు. అయితే చాలా చోట్ల వారి కుటుంబ సభ్యులు ఓడిపోయారు. ఉదాహరణకు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సొంత ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఎంపీలు, ముఖ్య నేతల సొంత గ్రామాల్లో వారు బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయారు. ఇది సర్కార్కు చెంపపెట్టు లాంటిది. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనేక చోట్ల ప్రజలు, ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీశారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 6 జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రతి సభలో సమావేశంలో సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటేయాలంటూ బహిరంగంగా పిలుపునిచ్చారు. గతంలో ఏనాడు ముఖ్యమంత్రులు పంచాయతీ ఎన్నికల ప్రచారం చేయలేదు. రాబోయే ఫలితాలు వస్తాయని, ఇంతకన్నా ఎక్కువ సంఖ్యలో బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని, తాము ఇప్పుడు బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసి గెలిస్తే వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, గ్రామాలను తప్పకుండా అభివృద్ధి చేసుకుంటామని అభ్యర్థులు చెబుతున్నారు.